ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దాని బలగా సాగిస్తున్నటువంటి హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలని, ఆ రకంగా ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతని ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ఇప్పటికీ అఖిల భారత స్థాయిలో 2 దఫాలుగా మా పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో ఈ విషయాల గురించి చర్చించింది. ఆపరేషన్ కగార్ను తీవ్రంగా ఖండించింది. ఇటీవల జరిగినటువంటి నమ్మాల కేశవరావు గారు వారితో పాటు 27 మందిని ధాతువులను హతమార్చడాన్ని కూడా ప్రత్యేకించి చర్చించి ఖండించడం జరిగింది. అవసరమైన రిప్రజెంటేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నాం. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తున్నాడు, 2026 మార్చి కల్లా మావోయిస్టులను హత్య చేస్తామని, లేదా ఉగ్రవాదాన్ని, వామపక్ష ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని. వాస్తవంగా ప్రజలు మద్దతు పొంది ఎన్నికై ఏ ప్రభుత్వం అయినా డేట్లు పెట్టి మరి ప్రకటించాల్సింది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల మన కోసం. మేము నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని ప్రకటించారు, దానికి డేట్లు ఇవ్వండి. ధరలు తగ్గిస్తామని చెప్పారు, దానికి డేట్లు ఇవ్వండి. భారత పారిశ్రామిక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక పథకాలు ప్రకటిస్తున్నారు, వాటిని కూడా పూర్తి చేయడానికి డేట్లు ప్రకటించాడు. ఇంకా మీకు అర్థం కాకపోతే మా శాంతి చర్చల కమిటీ సూచన ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి, నిజంగా మీరు మావోయిస్టుల్ని లేదా వామపక్ష ఉగ్రవాదాన్ని లేదా వామపక్ష కార్యకలాపాలను దేశంలో లేకుండా చేయాలంటే చాలా సింపుల్ మార్గం ఉంది. దీనికి తుపాకులు అక్కర్లేదు, గ్రైనేడ్ అక్కర్లేదు, మిసైల్ అక్కర్లేదు. దేశంలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తే ఏ వామపక్ష ఉగ్రవాదం ఉండదు, ఏ పట్టణ ఉగ్రవాదులు ఉండదు. పేదరికం తొలగిస్తామని అన్ని పార్టీలు చెప్తున్నాయి. ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చాడు మోడీ. ఆ పని చేస్తే అన్ని ఉగ్రవాదాలు పక్కకు పోతాయి. ఈ సింపుల్ సూత్రాన్ని వదిలేసి ఆ పేదరికాన్ని నిర్మూలించడానికి కష్టపడే కార్యకర్తలను, దాన్ని అనుభవిస్తూ బాధలు అనుభవిస్తున్న వాళ్ళకి అండగా నిలబడటానికి కోరుకున్న సంస్థలను, జెండాలను అణిచివేయబోవటం అంటే నిజంగా అణిచివేయగలడం. ఒక వ్యక్తిని అణిచివేయచ్చు, ఒక కేసులను చంపవచ్చు, లేదా ఇంకొకటి చంపవచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కొంతమంది చంపవచ్చు. వ్యక్తులను నిర్మూలించగలమో, లేదా 1-2 సంస్థలను కూడా నిర్మూలించగలమో తప్ప ప్రజల అసంతృప్తి నిర్మూలించడం అసాధ్యం, అసంభవం. ఈ సూత్రం గమనించి వెంటనే తమ మార్గాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో విషయం, ఇప్పుడే ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా సమాజం చాలా సీరియస్గా విషయం గురించి ఆలోచించాలి. సమాజం ఆలోచించాల్సిన విషయాల్లో మనం కీలకమైన అంశాన్ని ప్రస్తావించుకున్నాం. గతంలో నక్సలైట్ పైన కానీ ఇంకెవరిపైన కానీ ఈ మిలిటరీ చర్యలు తీసుకున్నప్పుడు వామపక్ష పార్టీల్లో మేము మాట చెప్పేవాళ్ళం. ఏమనంటే, ఈ సమస్య పరిష్కారానికి శాంతి భద్రతల సమస్యగా చూడడం పరిష్కారం కాదు, ఇది రాజకీయ పరిష్కారం చేయాలి, ఆర్థిక పరిష్కారం చేయాలి. ఇప్పుడు గత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, పేరు పెట్టలేదు, వాళ్ళు శాంతి భద్రతల సమస్యలు చూశారు, మిలిటరీని ముందు పెట్టడం ద్వారా ఇట్లాంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించి వస్తుంది చూశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా శాంతి భద్రతల సమస్యగా చూస్తుందని నేను భావించట్లా, దానికంటే ఎక్కువగా చూస్తాం, ఒక సిద్ధాంత సమస్యగా చూస్తాం. బీజేపీ దాని వెనుకున్న ఆర్ఎస్ఎస్ దాని రక్తంలోనే ఉంది. ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని చంపాలి, ఎవరిని అణచడం కాదు, ఎవరిని అడ్డుకోవడం కాదు, నిర్మూలించడం, భౌతికంగా నిర్మూలించడం అనేది వాళ్ళ లక్ష్యంగా ఉంది. ఇదేదో వాళ్ళ మీద నేను ఆరోపణ చేయడం కాదు, వాళ్ళ సిద్ధాంతాలతో చెప్పిన మాటలు. ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాలతో గొడవలుతారు చెప్పిన మాటల్లో ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ముగ్గురు దేశం లేకుండా చేయాలన్నాడు, ముస్లింలు లేకుండా చేయాలన్నాడు. లేకుండా చేయటమంటే వాళ్ళ పాకిస్తాన్ పంపడం కాదు, నరకడమే, చంపడమే. క్రిస్టియన్లు లేకుండా చేయాలన్నాడు, కమ్యూనిస్టులు లేకుండా చేయాలన్నాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులంగా అదే. మన పాల్గామ ఏంటి, పాకిస్తాన్ యుద్ధం ఏంటి, ఏం జరిగింది, ఆ విషయాలు మీకు పోవట్లేదు. కానీ అక్కడ గతంలో ఉగ్రవాద ఘటనలు చాలా జరిగినాయి. కానీ ఇప్పుడు కాన్షియస్గా ఉగ్రవాదులు కోరుతుంది, మోడీ అంశాలు కోరుతుంది ఒకటే. ఉగ్రవాదులు చంపినప్పుడు ఏం చెప్పారు, నువ్వు ముస్లిమా హిందువా అని ప్రశ్నించి మరి హిందూ అనుకుంటేనే చంపారు, ముస్లిం అంటే చంపారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి, ముస్లిం మధ్య హిందూ మధ్య ఒక పెద్ద ఘర్షణ వాతావరణం, ద్వేష భావాన్ని రెచ్చగొట్టడం అనేది ఉగ్రవాదుల యొక్క లక్ష్యం. మోడీ షా చేస్తుంది మిగతా కాశ్మీర్ ప్రజలందరూ ఐక్యంగా నిలబడ్డారు మతాలకు అతీతంగా, దేశ ప్రజలందరూ ఐక్యంగా నిలబడ్డారు మతాలకు అతీతంగా, పహల్గామ్ ఉగ్రవాదుల్ని శిక్షించాలని, ఈ దారుణాన్ని అరికట్టాలని. కానీ బీజేపీలు ఆర్ఎస్ఎస్ ఏం చేశారు, ప్రతి చోట ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు, ప్రతి చోట ముస్లిం హిందువుల మధ్య ఘర్షణ పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఇది సందర్భంగా. కాబట్టి ఒక ప్రమాదకరమైన సిద్ధాంతంలో ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ తప్పుడు సిద్ధాంతానికి, దుర్మార్గమైన సిద్ధాంతానికి కేంద్ర ప్రభుత్వం అనే ఒక రాజ్యాంగపరమైన శక్తి అది తోడైంది.
ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ ప్రమాదాన్ని భారత సమాజం గుర్తించకపోతే తగిన రీతిలో స్పందించకపోతే మన భవిష్యత్తు అంధకారమైపోతుంది. తర్వాత పశ్చాత్తాపడడానికి కూడా మిగలదు. కాబట్టి వామపక్షాలుగానే కాదు, ఏ పక్షం కాకపోయినా సరే సాధారణ పౌరులుగా మానవులుగా కూడా మనం ఈ దారుణమైన ప్రక్రియ పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు మావోయిస్టుల దగ్గర మొదలు కావచ్చు, రేపు అందరు మానవుల దగ్గర ఇది వస్తుంది, ముందుకు వస్తుంది. మావోయిస్టు సిద్ధాంతంతో విభేదించిన వాడు చాలా మంది ఉండొచ్చు, మేము కూడా విభేదిస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మేము బాధితున్నాం మావోయిస్టులు. కానీ ఇక్కడ సమస్య మావోయిస్టుల వాడి సిద్ధాంతం కరెక్ట్ కాదని కాదు. ఒక మనిషి బతికి ఉండడానికి, స్వేచ్ఛగా జీవించడానికి దేశంలో హక్కు ఉందా లేదా, రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కుల్ని అనుభవించడానికి ప్రతి మానవుడికి అవకాశం ఉందా లేదా, ఇది ప్రమాదంలో పడుతున్నప్పుడు సమాజం స్పందించాలని కోరుతున్నాం. అందులో భాగంగానే మా ఈ కమిటీ చేస్తున్న ప్రయత్నాలను ఆమోదించాలని, మద్దతు ఇవ్వాలని, 17 జరిగే మహాధర్నాకు పెద్ద ఎత్తున హాజరై విషయాలను కోరుతున్నాను.